వెజ్ కర్రీస్లో ది బెస్ట్ అంటే అది గుత్తి వంకాయ కర్రీయే. చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక ముద్ద ఎక్కువగానే తినేస్తారు. వంకాయల్ని మధ్యలోకి కట్ చేసుకుని నీళ్ళలో వేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ప్యాన్లోకి పల్లీలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి, ధనియాలు, గసగసాలు, అలాగే కొంచెం నువ్వులు కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఆ మిక్సీ జార్లోకి ఆనియన్, ఉప్పు, కారం, పసుపు వేసేసి బాగా ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని వేసి వంకాయలను వేసేసి చక్కగా కొంచెం సేపు ఫ్రై చేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మసాలా పేస్ట్ని కూడా వేసేసి 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత కొంచెం నీళ్లు, అలాగే నానబెట్టి పెట్టుకున్నాం జీడిపప్పు, కొంచెం కారం కూడా వేసేసి బాగా ఉడికించేసేయండి. ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు ఒక 4-5 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ని ఆఫ్ చేసేసి వేడివేడి అన్నంలో ఈ గుత్తి వంకాయ కూర వేసుకొని తింటే కడుపుకి హాయిగా చాలా బాగుంటుంది. అసలు మసాలా ఘాటు కూడా ఉండదు. ట్రై చేయండి.